రావణ సంహారం ముగిసింది కదా, అధర్మం ఓడిపోయింది కదా. ఇంకా రాబోయే జనరేషన్స్లలో రామాయణం నుంచి ఇంకా మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి? చెల్లె, రామాయణంలో ప్రతి క్యారెక్టర్ ఒక లెసన్. ఫ్యూచర్ జనరేషన్స్లో గుర్తుంచుకోవాల్సినవి ఇవే. ఫస్ట్, దశరథుడిలాగా ఇతరులకు ప్రామిసెస్ ఇవ్వద్దు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ప్రాణం పోయేదాకా ఈ మాట మీద నిలబడాలి. కైకేయిలా మందర లాంటి వారి చెప్పుడు మాటలు విని కొడుకులను దూరం చేసుకోకూడదు. రాముడు లాగా కష్టకాలాల్లో కూడా ధైర్యంగా ఉండాలి. పదవి కన్నా తండ్రి మాటే ఎక్కువ విలువ ఉంటుంది. సీతమ్మలాగా పరాయి వ్యక్తి వాళ్ళ మాటలకు లోబడకూడదు. లక్ష్మణ రేఖలాగా క్రమశిక్షణను దాటి ఆపదలో పడకూడదు. లక్ష్మణుడు లాగా అన్నదమ్ముల మధ్య అనురాగం ఉండాలి. ఏమన్నా ఆపదలు ఏమన్నా వస్తే షేర్ చేసుకోవాలి. భరతుడిలాగా అందని అధికారం కోసం ఆశించకూడదు. ధర్మబద్ధంగా అది మనకు కావాల్సినది కాదన్నప్పుడు దానికోసం తిరగకూడదు. రావణాసుడు లాగా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా బ్యాడ్గా బిహేవియర్ చేయకూడదు. విభీషణుడు లాగా సొంత వారైనా సరే తప్పు చేస్తున్నారని తెలిసి కూడా అధర్మం సైడ్ వెళ్ళకుండా ధర్మం సైడ్ నిలబడాలి. కుంభకర్ణుడిలాగా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా బంధుత్వం కోసం అన్యాయం సైడు నిలబడకూడదు. వాలిలాగా తమ్ముడిపై ఎక్కువ కోపగించుకోకూడదు. బంధుత్వాలు కూడా విడతీయకూడదు. హనుమంతుడికి ఎంత శక్తి ఉన్నా వినయంగా ఉండాలి. ఆ శక్తిని ఇతరులకు సహాయం చేసుకోవడంకే ఉపయోగించాలి. థ్యాంక్ యూ.